హాయ్ అండి. నేచురల్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా నేచురల్ అండి. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ ఉంటుంది. వాటిపైన నీట్గా రాసి ఉంటుంది. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. 100 ml 200 ml హాఫ్ లీటర్ మనకు అందుబాటులో ఉన్నాయి. 100 ml 200 ml అయితే బాగా తగ్గించారు అందరూ కూడా. హాఫ్ లీటర్ ఎక్కువ అడుగుతున్నారు. హాఫ్ లీటర్ బాటిల్ అయితే ఎక్కువగా వెళ్తున్నాయి. ఇది షాంపూ పొడి అండి. మనకి కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి దీంట్లో. ఎవరికైనా న్యాచురల్ వాడాలంటే ఈ 2 యూజ్ చేయొచ్చు. లేదంటే ఆయిల్ ఏ షాంపూతోనైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే వాటితో మంచి రిజల్ట్ అనేది ఉంది. సున్నిపిండి పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. స్కిన్ వైట్గా అవుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తుందండి. మెడపైన చాలామందికి నల్లగా ఉంటుంది. మెడపైన పాదాలు పగుళ్ళు అవి కూడా మంచిగా రుద్దినట్లయితే సున్నిపిండితోని మెల్లమెల్లగా పోతున్నాయండి. మంచి రిజల్ట్ ఉంది. 1 వీక్ లోపే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది సున్నిపిండితో. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ మీరు ఇంట్లో ఉన్నట్లయితే స్మూత్గా 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. నెత్తికి కుదుళ్ళకి వెళ్ళేటట్టు హెయిర్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి నెక్స్ట్ డే మీరు షాంపూ పొడితోని చక్కగా తలంటుకోవచ్చు. మనం కొద్దిగా పౌడర్ మీరు ఏంటంటే ఎంత జుట్టు ఉందో దాన్ని బట్టి 2-3 స్పూన్లు అయినా పడుతుంది. బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకొని జారుడుగా దోసల పిండిలాగా కలుపుకోవాలి. కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి ఓ 10 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూడాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే మనకి డాండ్రఫ్ పోతుంది. వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. స్మూత్గా చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు అండి. మనకి చాలామంది ఎక్కువగా దీంట్లో షాంపూ పొడిలో మనకు అందరికీ తెలిసిందే కదా, కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయని. అట్లానే వాటిలో సపరేట్ పొడులు కూడా అడుగుతున్నారు చాలామంది. మాకు కుంకుడుకాయ కావాలి, చీకకాయ కావాలి, ఉసిరిపప్పు కావాలని. అలా అడిగినా నీట్గా మెసేజ్ చేసినట్లయితే పంపిస్తానండి. ఎవరికి ఏది కావాలనేది. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి 3 కూడా.